భరద్వాజ గారు, ఇప్పటికిప్పుడు దేశంలో ఎన్నికలు జరిగితే ముఖ్యంగా ఎన్డీఏకి 324 సీట్లు, అదేవిధంగా ఇండియాకు 208 సీట్లు వచ్చే అవకాశం ఉందని ఇండియా టుడే, సీ ఓటర్, అదేవిధంగా మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేలో వెల్లడైంది. ఈ సర్వే జూలై 1 నుంచి ఆగస్టు 14 మధ్య కూడా శాంపిల్స్ సేకరించారు. నిజంగా ఇప్పటికీ కూడా అటు రాహుల్ గాంధీ ఓట్ చోరీ జరుగుతుంది దేశంలో, ఈవీఎంలు ట్యాంపరింగ్ అవుతుంది దేశంలో, ఒక పక్క బీహార్లో కూడా 60 లక్షల ఓట్లు తొలగించారు అన్న నిదానం ప్రజల్లోకి తీసుకెళ్తున్నా కూడా ఎన్డీఏకి ముఖ్యంగా ఇప్పుడు ఎన్నికలు జరిగినా కూడా 324 సీట్లు వస్తాయనేది చర్చ. నిజంగా సాధ్యపడేనా అంటే ఏం చెప్తారు సార్? గత ఎన్నికల్లో 63 సీట్లు కోల్పోయినటువంటి ఒక చరిత్ర ఉంది భారతీయ జనతా పార్టీకి. ఇది 24 ఎన్నికల్లో. రేపు రాబోయే ఎన్నికల్లో ఆ నెంబర్ మరి కొంచెం పెరిగే అవకాశం ఉంది అనేది వాస్తవం. కాకపోతే దాన్ని ఆ పరిస్థితి లేదు అని చెప్పుకోవటానికి ఇలా సర్వేల పేరుతో ఇప్పటి నుంచే సన్నాహాలు మొదలుపెట్టారు. ఓకే, ఈ సన్నాహాలు మొదలు పెట్టడంతో పాటు ఒక విషయం చాలా క్లియర్గా వాళ్ళు చెప్పదలుచుకున్నారు ప్రపంచానికి. అంటే ఈ సర్వే బయటకు వచ్చింది, ఇన్ని స్థానాలు మేము గెలవబోతున్నాం అంటే ఇప్పుడు అనుమానించాల్సింది ఏంటంటే ఈ ఏరియాల్లో ఎలక్షనీరింగ్ అనే పేరుతో వీళ్ళు అక్రమాలకు పాల్పడడానికి సిద్ధపడుతున్నారు అనే కోణంలో అర్థం చేసుకోవాలి దీన్ని, ఈ ప్రకటనని. కాబట్టి మూడ్ ఆఫ్ ది నేషన్ కాదు, మూడ్ ఆఫ్ ది బీజేపీగా అర్థం చేసుకోవాలి దీన్ని. ఓకే, మూడ్ ఆఫ్ ది బీజేపీ ఈసారి ఇన్ని ఏరియాల్లో ఇన్ని సీట్లు టార్గెట్ చేసి అక్కడ ఎలక్షనీరింగ్ పేరుతో ఏ అక్రమాలకి పాల్పడబోతోందో అర్థం చేసుకుని ఆ అక్రమాలను అడ్డుకోవటానికి ఏం చేయాలో ప్రతిపక్షాలు ఒక రూట్ మ్యాప్తో సీరియస్గా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది అనే విషయాన్ని దీన్ని వెనకాల ఉన్నటువంటి వ్యవహారంగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు రాహుల్ గాంధీకి సవాల్ విసిరారు వాళ్ళు ఒక రకంగా. మేము ఇన్ని సీట్లు గెలవబోతున్నాం, నువ్వేవైనా అడ్డుకోగలవా, ఇండియా కూటమి ఏవైనా అడ్డుకోగలదా, మీ సత్తాకి నేను పరీక్ష పెడుతున్నాను అని చెప్పి ఒక టెస్ట్ కింద చూడాలి దీన్ని. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఈ గొడవ పక్కన పెట్టేసి ముందు అక్కడ దిగాలి రంగంలోకి. అంటే ఆయా ప్రాంతాల్లో గతంలో జరిగింది కూడా అదే. ఏపీలో ఒక యాంత్రిక విజయం సాధించారు వాళ్ళు. ప్రతి చోట యాంత్రికత తాంత్రికత రెండూ వాడారు. యాంత్రికత అంటే నేరుగా ఈవీఎంలను మేనేజ్ చేయటం, తాంత్రికత అంటే ఓటర్లను ఇన్ఫ్లుయెన్స్ చేయటం విస్పరింగ్ క్యాంపెయిన్ ద్వారా, అంటే ప్రత్యర్థుల మీద విపరీతమైనటువంటి దుష్ప్రచారం చేయటం ద్వారా తమ వైపు ఆకట్టుకోవటం. దీంతో పాటు దొంగ ఓటర్లను ప్రవేశపెట్టడం, ఒకే అడ్రస్లో 300 మంది 400 మంది ఓట్లు పుట్టించడం, ఒకే ఓటు ఒకే నియోజకవర్గంలో భిన్నమైనటువంటి బూతుల్లో పోలయ్యేటువంటి పరిస్థితి కల్పించటం, తద్వారా తమకు అనుకూలమైనటువంటి అంటే ఓటర్ల సంఖ్య పెంచడం, పెంచే క్రమంలో తమకు అనుకూలమైనటువంటి ఓటును రాబట్టుకుని గెలుపుని తామే రాసుకోవటం. దీన్నే ఆయన బెంగళూరు సెంట్రల్ నియోజకవర్గంలో ఒక శాంపుల్ సర్వే చేసి బయటపెట్టాడు. ఇప్పుడు నిజానికి ఏపీలో ప్రతిపక్షంగా ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ రాహుల్ గాంధీ మీద దాడి చేయటం అనే ప్రోగ్రాం కంటే కూడా తమ ఓటమికి ఇలాంటి ప్రయోగాలు ఏవైనా జరిగాయా అని ఒక పరిశోధనా కార్యక్రమం మొదలు పెడితే చాలా విషయాలు బయటకు వస్తాయి. అలాంటివి జరగకుండా ఉండటానికి ప్రతి పార్టీని కొనుగోలు చేసి తన దొడ్లో కట్టేసుకునే ప్రయత్నం చేస్తోంది భారతీయ జనతా పార్టీ. జాతీయ స్థాయిలోనే మొన్న రాహుల్ గాంధీ ఒక మాట అన్నాడు, అంటే సిడబ్ల్యూసి సమావేశాల్లో మాట్లాడడానికి కూడా నాకు భయం వేస్తోంది అన్నాడు ఆయన. అంటే తన పక్కనున్నటువంటి తన మిత్రులను కూడా వాళ్ళు కొనేసి ఉన్నారేమో అని అనుమానం. ఇది పరిస్థితి. అంటే మనిషిని సరుకుగా మార్చి మనుషుల్ని కొనేసి, పార్టీలను కొనేసి గెలిచి తీరతాం మేము అని కాన్ఫిడెన్స్ని తెలియజేయటం కోసం ఆ ప్రకటన వచ్చింది. ఓకే, అంటే బీహార్లో రేపు ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో యాంటీ ఇన్కంబెన్సీని కప్పిపుచ్చుకేందుకే ఈ సర్వే బయటకు వచ్చింది అనుకోవచ్చా? అంటే మేము గెలవబోతున్నాం, అదేలే, అంటే మేము స్వీప్ చేయబోతున్నాం, మేము అన్ని విధాలుగా ప్రిపేర్ అయి ఉన్నాం. ఇది ఒకటే కాదు, బీహార్ ఒకటే కాదు, రేపు నెక్స్ట్ ఇయర్ జరగబోతున్నటువంటి తమిళనాడు ఎలక్షన్స్ ఉన్నాయి. దానికి ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయారు వాళ్ళు. ఒక డిజైన్ జరిగింది.
డిఎంకేని డ్యామేజ్ చేయబోతున్నారు భారీ ఎత్తున అనేది అయితే అర్థమైంది విజయ్ ప్రయోగం ద్వారా. విజయ్ని వాడటం ద్వారా బీజేపీ ఒకవైపు నుంచి ఒక ఏడీఎంకేలో ముక్కల్ని ఆధారం చేసుకుని వాళ్ళు కొంత డ్రామా నడిపి, రెండో వైపు విజయ్ని డిఎంకేకి వ్యతిరేకంగా బలంగా ప్రచారం చేసేటట్లుగా మార్చి వాళ్ళకి పడేటువంటి అంటే తమిళ సెంటిమెంటుని డిస్టర్బ్ చేయకుండా డిఎంకేని దెబ్బ కొట్టడం అనే ప్రోగ్రాంలో భాగంగానే విజయ్ని రంగంలోకి దింపారు. అందుకని అక్కడ కూడా ఈ యాంత్రిక తాంత్రిక ప్రయోగాలు చేస్తున్నారు. ఇది దేశవ్యాప్తంగా జరగబోతోంది. మరొకసారి 4వసారి కూడా కేంద్రంలో మేమే అధికారంలోకి రాబోతున్నాం. ఇండియా కూటమికి మమ్మల్ని అడ్డుకునేటువంటి సత్తా సమర్థత లేదు. ఆర్థికంగా వాళ్ళకి చాలా బలం ఉంది. వాళ్ళు ఎక్కడైనా సరే ఎంత డబ్బులైనా డంప్ చేయగలిగినటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. నోట్ల రద్దు ద్వారా ఆ పార్టీ విపరీతంగా ఆర్థికంగా బలపడింది. ఇతర పార్టీలన్నీ దారుణంగా దెబ్బతిని ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ ఆర్థిక మూలాలను దారుణంగా దెబ్బతీశారు. తమ పార్టీ ఆర్థిక మూలాలను విపరీతంగా పెంచుకున్నారు. కాబట్టి ఈ అన్ని అంశాలు ఉన్నాయి ఆ సర్వేలో. మేమేం చేయటానికైనా సిద్ధము, ఇది నంబరు, ఇది మా టార్గెట్, దీన్ని అడ్డుకోగలరేమో చూడండి అని ఛాలెంజ్ తీసుకున్నారు. కానీ బ్రదోజా గారు గతంలో వై నాట్ 400 కూడా అన్నారు, కానీ కొంచెం చతికిల పడ్డారు కూడా. చతికిల పట్టడం ఏం లేదు, వాళ్ళకు భీభత్సమైనటువంటి వ్యవహారం అక్కర్లేదు. కలిసి వస్తే ఓకే, కానీ మేమే గెలవబోతున్నాం. ఇప్పుడు నితీష్ కుమార్ చంద్రబాబు నాయుడు గారు సపోర్ట్ లేకపోయి ఉండి ఉంటే ప్రభుత్వం ఏర్పాటు చేసే అంశం దిశగా కూడా ముందుకు వెళ్ళే అవకాశం లేకపోలేదు కదా. అంటే చంద్రబాబు నాయుడు సపోర్ట్ చేయకుండా ఎలా ఉంటాడు? అతని మీద అతన్ని కంట్రోల్లో తీసుకోవడానికి కదా కేసు పెట్టించారు జగన్మోహన్ రెడ్డితో చంద్రబాబు మీద కేసు పెట్టించి చంద్రబాబును లోపలికి వేసింది ఎవరు? భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి కేంద్ర హోంశాఖ మంత్రి నుంచి పర్మిషన్ వచ్చాకే కదా అరెస్ట్ చేసింది. అంటే అరెస్ట్ చేసే ప్రోగ్రాం ఒక ఆలోచన ఉన్నప్పటికీ ఈ స్కామ్ ఉంది అనేది వాళ్ళ నోటీసులో పెట్టి దీనిలో అంతిమ లబ్ధిదారుడు చంద్రబాబు అని ప్రూవ్ చేయడానికి కొంతవరకు సోర్స్ ఉంది అని చెప్పినప్పుడు మీరు ముందుకు వెళ్ళండి అని చెప్పింది ఎవరు? వీరే కదా, అమిత్ షా గారే కదా. వారి దగ్గర నుంచి పచ్చ జెండా ఊపాక కదా ఆయన లోపలేసింది. అంటే దాని నుంచి వాళ్ళు ఏ ప్రయోజనం ఆశించారు? తమ కంట్రోల్లో చంద్రబాబు ఉంటాడు, ప్రతి చోట కేసులు పెట్టి కంట్రోల్లోకి తీసుకొని బెదిరించి భయపెట్టి రకరకాల పద్ధతుల్లో ప్రతి ఒక్క పార్టీని తన కంట్రోల్లో పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళగా అధికారంలో రావాలి ప్రతి చోట అని అనుకోవడం లేదు వాళ్ళు. ఇప్పుడు బీహార్లో కనుక నితీష్ కుమార్ గారు ఓడిపోతే చంద్రబాబు నాయుడు వెంటనే బయటకు వచ్చి కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసే అవకాశం ఉందా? ఇండియా కూటమికి అంటే పూర్తి కాన్ఫిడెన్స్ రాకపోతే చంద్రబాబు నాయుడు గతంలో లాగా దూకే పరిస్థితి లేదు. ఆయన డెఫినెట్గా దూకడం. అంటే బీహార్ ఎన్నికలు జరిగినా నితీష్ కుమార్ పోయినా ఆయన ఇమ్మీడియట్గా, గతంలో అయితే ఆయన ఇమ్మీడియట్గా ఫైర్ అయ్యి ఉండేవాడు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అంటే మోడీ మొత్తం అష్టదిగ్బంధనం చేసినట్టున్నారా? అందరినీ ప్రతి ఒక్కరిని పూర్తి స్థాయిలో కంట్రోల్లోకి తీసుకున్నారు. తీసుకోవడం చేత గత్యంతరం లేని పరిస్థితి కల్పిస్తున్నారు. ఈ గత్యంతరం లేని పరిస్థితి కల్పించటం, ఒకవేళ చంద్రబాబు నాయుడు గనక బీహార్ ఎన్నికల తర్వాత తోక జాడిస్తే ఆల్టర్నేటివ్ ప్లాన్ ఉంది వాళ్ళకి. ఏపీలో వాళ్ళు అవసరమైతే జగన్ని పవన్ని కలిపి చంద్రబాబును తొక్కేసి ఇంకో ప్రభుత్వాన్ని తీసుకురాగల సమర్థత ఉంది వాళ్ళకి. చంద్రబాబు నాయుడు లేవకుండా ఉండడానికి పేపర్ వైట్గా జగన్మోహన్ రెడ్డిని లైవ్లో ఉంచారు. ఆ మధ్యకాలంలో ప్రచారం జరిగింది, అది కాంగ్రెస్లో మెర్జ్ అయిపోతుంది, ఓడిపోయిన మరుక్షణం. అవేవి జరగవు అనే విషయం అందరికీ తెలుసు. ఎందుకు జరగదు అంటే వైఎస్ఆర్సీపీ అవసరం వైఎస్ఆర్సీపీ కంటే కూడా భారతీయ జనతా పార్టీకి ఉంది. భారతీయ జనతా పార్టీ తెలుగుదేశాన్ని కంట్రోల్ చేయటం కోసం వైఎస్ఆర్సీపీని బతికిస్తోంది అక్కడ. కాబట్టి అవసరమైతే జగన్ని పవన్ని కలిపేసి చంద్రబాబును పాతాళంలోకి పాతేయగలరు వాళ్ళు. ఈ లిక్కర్ స్కామ్లు, ఈ వినియోగాన్ని జస్ట్ ఏదో అట్లా పెట్టించారు. ఇది ఒక్కొక్కళ్ళని కంట్రోల్లోకి తీసుకోవడం కోసం జరుగుతున్న కార్యక్రమం.
చంద్రబాబు నాయుడు జైలుకి పంపించి, చంద్రబాబు నాయుడిని వారే జైలుకి పంపించి, వారే పవన్ కళ్యాణ్ని పంపించి, నువ్వు ఎన్డీఏ విండో మూసేయకు, అదేలే నీకు ఏదైనా మంచి జరిగితే అట్నుంచే జరుగుతుంది అని చెప్పించింది. పవన్ కళ్యాణ్కి డబ్బులు ఇచ్చి పంపించింది బీజేపీ ఆ రోజున. కాబట్టి ఈ డ్రామా ప్రతి చోట ఆడుతున్నారు వాళ్ళు. రేపు తెలంగాణలో కూడా డ్రామా జరగబోతోంది. నిన్న పవన్ కళ్యాణ్ గారి ఉపన్యాసంలో అదే ఉంది. అదేలే తెలంగాణలో జనసేన దుకాణం పెట్టడం వెనకాల టీడీపీతో కూడా దుకాణం పెట్టించి ఒక విస్తృతమైన ఐక్య సంఘటన కట్టి బీజేపీని, అంటే బీజేపీ నాయకత్వంలో ఇక్కడ ఒక కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చి కాంగ్రెస్ను తొక్కే ప్రయత్నం. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.